హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ వచ్చేసి టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అనమాట. యాక్చువల్గా 1 వీక్ ఊర్లో లేను, చిన్న క్యాంప్ ఉంటే వెళ్ళాను. సో వచ్చి రాగానే ఏం కుక్ చేద్దామా అని చెప్పి ఒక బాస్కెట్ పట్టుకొని గార్డెన్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో చూసేటప్పటికి మనం ఊరెళ్ళకు ముందు పెట్టిన బరబాటీలు అప్పటికే కొంచెం పోత వచ్చినాయి. ఇప్పుడు చక్కగా హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయన్నమాట. సో చక్కగా అవి కోసేసుకొని సో ఈవేళ ఇవే కుక్ చేసుకోవాలి. జనరల్గా అందరూ ఎక్కడికైనా క్యాంప్కి వెళ్ళి వస్తే బయట మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి కదా. మనం ఇలా బాస్కెట్ పట్టుకొని గార్డెన్లోకి వెళ్ళిపోయామంటే ఏవో కూరగాయలు ఉంటూనే ఉంటాయి. సో ఈవేళ ఈ ఇయర్లో యాక్చువల్గా ఇయర్ అంతా నేను ఎక్కువ బర్బటీలో వేయలేదండి, లాంగ్ బీన్స్ అయితే వేయలేదు. సో ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ హార్వెస్ట్ అని చెప్పాలి ఈవేళ లాంగ్ బీన్స్ది. అండ్ అలాగే మనకి రెగ్యులర్గా దొండకాయలు ఉంటూనే ఉంటాయి కదండి. యాక్చువల్గా ఈ వీక్ ఇంకా తక్కువే వచ్చినాయి అనుకోవాలి, ఊరేళ్ళకు ముందు అనుకుంటా కొన్ని కోసేసాను. సో ఈ వీక్ ఇవే కొన్ని కాయలే ఉన్నాయి. తక్కువ వచ్చినా సరే సరిపోతాయండి, ఒక ఫ్యామిలీకి సరిపడా ఉంటాయి అన్నమాట. 2 తీగలవి కలిపి ఒక ఫ్యామిలీకి చక్కగా సరిపోతాయి. సో అదండి, ఈ వారం మొక్కల మీద అయితే బెంగ వచ్చింది కొంచెం. సో వచ్చాక ఇవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. మీకు ఆ డ్రై లీవ్స్ కనిపిస్తున్నాయి కదా దొండలో, సో అలా ఉంచకూడదు, ప్లాంట్ది ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది. సో ఎప్పటికప్పుడు అవి క్లీన్ చేసుకుంటూ ఉంటే మనం చూడటానికి కూడా మొక్క హెల్తీగా ఫ్రెష్గా కనిపిస్తుంది అండ్ మంచి ఈల్డ్ కూడా వస్తుంది. చిన్న పార్ట్స్లో పెంచుతాం కదా, సో దానికి ఎనర్జీ ఎప్పుడు వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. సో ప్రాపర్గా మనకి వెజిటబుల్స్ కోసమే దాని ఎనర్జీ అంతా యూస్ చేసేలాగా చూసుకోవాలన్నమాట. సో ఈ ఎండిన కొమ్మలు కానీ ఆకులు కానీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే బలం అలా మొక్కకి సరిపోతుంది. సో ఇంకా ఈవేళ ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూడండి. నేనైతే వచ్చి చూసేటప్పటికి బరబాటీలు చూసి సర్ప్రైజ్ అయ్యాను అనుకోండి. ఇది పై ఫ్లోర్లో అండి. యాక్చువల్గా ముందు 1-2 కాయలు వచ్చేవి, కానీ అవి ఏంటంటే పూత మొత్తం రాలిపోయేది. వచ్చిన 1-2 కాయలు కూడా సరిగ్గా గింజ ఫామ్ అయ్యేది కాదు. సన్లైట్ ఎక్కువగా ఉంటే ఏం చేస్తుందండి మొక్క కూడా, దానికి కూడా తట్టుకోగలగాలి కదా. సో అది సర్వైవ్ అవ్వడానికి దాని ఎనర్జీ యూజ్ చేసేదన్నమాట. వెజిటబుల్స్ ఇవ్వడానికి సరిపోయేది కాదు. సో కొంచెం మెల్లిగా క్లైమేట్ కూల్ అయిన తర్వాత ఇప్పుడు కాయలు అనేవి నిలబడినాయి, వెజిటబుల్స్ అనేవి నిలబడినాయి, ఫ్రెష్గా మంచిగా హెల్తీగా వస్తున్నాయి ఇప్పుడు. అండ్ పాతవి ఉన్నాయి కదా, సో బేరపాదులు అన్నీ తీసేయాలండి, చాలా పనులు ఉన్నాయి. యాక్చువల్గా క్యాంప్కి వెళ్ళే ముందు పెట్టినా సరిగ్గా చూసుకోకపోతే పాడైపోతాయి కదా అని చెప్పి పెట్టలేదన్నమాట. సో ఈ పనులన్నీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. పసుపు మొక్కలు ఉన్నాయి, పసుపు నాటుకోవాలి, అది లేట్ అయిపోయింది. సో మెల్లిగా గార్డెన్లో చాలా పని ఉంది, అన్నీ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ బీన్స్ అండి. బర్బటీలోనే ఇది రెడ్ కలర్ వెరైటీ అనమాట. ఈవేళ మొత్తం 2 రకాల బర్బాటీలు ఉన్నాయండి, అలాగే దొండకాయలు కూడా ఉన్నాయి. సో ముందు చెప్పినట్లే మిగిలిన మొక్కలన్నీ కూడా ఇంకా టైం అయిపోయింది. సో అవి తీసి మళ్ళీ ఫ్రెష్గా వేసుకుంటే మంచి ఈల్డ్ మళ్ళీ తీయచ్చు. సో ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. కొంచెం స్ప్రేస్ చేసేవి ఉన్నాయి, మొక్కలకి మందు కొట్టాలి, నీమ్ ఆయిల్ అది స్ప్రే చేయాల్సి ఉంది. సో అవన్నీ ఒకటి పనులు చేసుకుందాం. సో బ్యాక్ టు వర్క్ అనమాట. ఇంకా సో ఇవాళ ఏమేమి కోస్తున్నానో మీరు కూడా చూద్దరు. కానీ ఇది మళ్ళీ వచ్చేసి పైన టెర్రస్లో ఒక్కొక్క మొక్క పెట్టానండి, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి పెట్టాను అనుకోండి. ఎందుకంటే బర్బాటీలో మనకి పాలినేషన్ ఇబ్బంది ఉండదు, సో ఎక్కడ పెట్టినా ప్రాబ్లం లేదనమాట. అదే మీరు బీర కానీ ఆనప కానీ కాకర కానీ ఇంకేమైనా పాలినేషన్ చేయాల్సిన క్రీపర్స్ వచ్చి దగ్గరలో వేసుకోవాలి. చిక్కుడు కూడా పాలినేషన్ చేయాల్సిన పని లేదు. దోస జాతులు కానీ లేదంటే ఆనప బీర నేతి బీర కానీ ఇలాంటివన్నీ పాలినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని ఇవి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా పెడుతూ ఉన్నాను అనమాట. సో ఇవాళ బీన్స్ బాగా వచ్చినాయి హార్వెస్ట్. అండ్ ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి టైం అండి. చక్కగా 6 months హ్యాపీగా చేసుకోవచ్చు.
మళ్ళీ మార్చ్ ఏప్రిల్ వరకు కూడా మీకు చక్కగా ఈల్డ్ అనేది బాగా వస్తుంది. క్లైమేట్ బాగా అనుకూలిస్తుంది అనమాట ఈ టైంలో. సమ్మర్లో మీరు గ్రో చేయడం కష్టం. సో అందుకని ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇప్పుడే ట్రై చేయండి కంపల్సరీ. అండ్ చామంతులు అవి కూడా చేంజ్ చేసుకోవడానికి ఇదే టైం అండి. కొంచెం వర్షాలు పడి చల్లగా క్లైమేట్ ఉన్నప్పుడు మీరు చామంతులు కానీ ఏమైనా మొక్కలు రీప్లాంటేషన్ చేసుకోగలిగితే ఇదే కరెక్ట్ టైం. చేసుకోవాల్సి వస్తే ఇదే టైం అనమాట. సో అలా చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నచ్చిన వెరైటీ చామంతులు ఎవరి దగ్గరైనా ఉంటే చిన్న స్టెమ్ కట్ చేయించి తెచ్చుకొని అది శాండ్లో పెట్టినట్లయితే మీకు చక్కగా రూట్స్ అనేవి వచ్చేస్తాయి. సో అలా కూడా కొత్త మొక్కలు మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు చామంతిలో. సో ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. సో ట్రై చేయండి. ఇవేళైతే బాగానే వచ్చినాయండి బీన్స్. ఫస్ట్ హార్వెస్టే లాంగ్ బీన్ బాగా వచ్చినాయి. దీనికి ఏంటంటే మెయిన్ పురుగు కూడా ఎక్కువే ఉంటుంది బీన్స్లో. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటాయి. బీన్స్ వెరైటీస్ ఏవైనా అంతే. తక్కువ పురుగు కానీ పెస్ట్ కానీ ఉండేది ఆనపకి వేరుకి. ఎక్కువ ఏమీ పట్టవన్నమాట. అసలు తక్కువ మెయింటెనెన్స్లోనే మీకు మంచి ఈల్డ్ తీసుకోవచ్చు. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఏవో ఒకటి రెండు కాయలు అయితే కొంచెం వద్దనే కానీ చాలా ఫ్రెష్గా మంచిగా వచ్చిందనమాట ఇవాళ హార్వెస్ట్ అయితే. 1 వీక్ తర్వాత హార్వెస్ట్ చేయడం నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా పైన కూడా కొన్ని దొండకాయలు ఉన్నాయి. సో అవి కూడా కోసేద్దాము. సో ఎంత కేర్ తీసుకోకుండా వదిలేసినా సరే 1 వీక్ అయ్యేటప్పటికి మళ్ళీ మనకి కూరగాయలు అయితే వచ్చేసినాయి అనమాట. ఈ 1 వీక్ కూడా మా మేడ్కి నీళ్ళు పోయమని చెప్పాను. సో తను చూసుకుంది. సో ఇవాళ మిగిలిన కూరగాయలన్నీ హార్వెస్ట్ చేసేసి. సో చూసారు కదా, హార్వెస్ట్ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.